ద్వారకాలో దర్శనమైన తర్వాత మాపటికి అట్లా ఆహ్లాదకరంగా ఉంటుందని బీచ్కి పోయినాం. బీచ్కి పోయి ఆరోజు మంచిగా రెస్ట్ తీసుకుంటే పొద్దున్నే మా ఛాయ్ రొటీన్ మొదలైంది. నేను సౌమ్య చీకట్లను లేచిపోయి ఛాయ్ పట్టుకొచ్చినాం. ఛాయ్ నాష్టా అయిన తర్వాత మెల్లగా ఫుర్సత్గా సోమనాథ్కు బయలుదేరినాం. మా అత్త వాళ్ళ కారు మా ముందట ఉన్నది. వాళ్ళు బ్యాగులు పైన కట్టుకునేసరికి కొంచెం ఖుల్లా ఉంటుందని అట్లా కట్టేసినాము. ఇక మా కార్లో భజనాలు మొదలైనాయి. పోర్బందర్ చేరుకున్నాము. పోర్బందర్లో చేరుకున్న తర్వాత బామ్మ చర్ఖా చూసి ఎక్సైట్ అయ్యి చర్ఖా తిప్పింది. అక్కడనే సుధామ అంటే కుచేలుడి గుడి ఉంటుందని తెలిసి పక్కకు పోయినాం. అక్కడ ఏదో పరిక్రమ, కుచేలుడి పరిక్రమ అని ఉంటే వీళ్ళందరూ పుణ్యం కోసం అని పరిక్రమ చేసిండు అన్నట్టు. తోపంటన్నీ అటో ఇటు బీచ్లే ఉంటాయి. అరేబియా సముద్రం ఎటుపోయినా కూడా రెండు గుళ్ళు బీచ్ దగ్గరే ఉంటాయి కాబట్టి అట్లాగే ఇట్లా ఇప్పుడు మంది లేని బీచ్ దగ్గర ఆగి కాసేపు అట్లా టైంపాస్ చేసాం అన్నట్టు. మిట మధ్యాహ్నం అందుకే అలలు ఎక్కువ ఉన్నాయి. మిగతా పెద్దవాళ్ళంతా ఆ షేడ్ల దగ్గర కూర్చొని మంచిగా కుల్ఫీలు ఐస్ క్రీములు తిన్నారు. కొద్దిగా టైంపాస్ చేసిండ్రు. పూసవర్ల దగ్గర పూసలు కొన్నారు. వినవాడు మీరేం చెప్పినా వినవాడు. మాపటి పొద్దుకు సోమనాథ్ చేరుకునే టైం అయింది. ఇక కొద్దిసేపు అయితే సోమనాథ్ చేరుకున్నాం. నెక్స్ట్ డే పొద్దున్నే లేచి గుజరాత్లో ఒక స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ ఛాయ్ తాగుదామని డిసైడ్ అయినా నేను. సో మేము ఉన్న హోటల్ పక్కకి ఒకటి మంచిగా గరం ఛాయ్ చేస్తుంటే సౌరాష్ట్ర సాసర్ ఛాయ్ తాగిన నేను. ఇక్కడ మన దగ్గర కప్పులలో ఎట్లా పోస్తారో ఛాయ్ ఇక్కడ సాసర్లలో డైరెక్ట్ వస్తారు. అసలు అద్భుతమైన టెక్నిక్ ఇది. ఇది మా చెన్నూరు స్పెషల్, కానీ ఇక్కడ గుజరాత్లో చూసి ఆనందపడ్డా నేను. సుర్రం అని నేను కూడా తాగిన. మమ్మీ కూడా ఒకసారి సుర్రం తాగింది. అందరం పొద్దున్నే ఛాయ్ తాగినాం. ఛాయ్ తాగి ఇక గుడికి బయలుదేరినాం. మా మామ, అత్త, బామ్మ, సౌమ్య అందరం ఫస్ట్ రౌండ్ ఛాయ్ హోటల్ పక్కకున్న చిన్న ఛాయ్ దుకాణంలో చేసినాము. అప్పుడప్పుడే కొంచెం వెలుతురు వచ్చింది. ఇది పశ్చిమం వైపు కాబట్టి ఇక్కడ సూర్యుడు కొద్దిగా లేట్ అయితే వెళ్ళాడుతాడు. 7:30 అవుతుంది ఒక్కొక్కసారి. ప్రస్తుతానికైతే ఇది 7:30కి చూడు సూర్యుడు ఎట్లా ఉన్నాడు. ఇది ఇప్పుడు వాకింగ్ పాత్ దగ్గర ఉన్న తన దగ్గరికి పోయినాం. అక్కడ సముద్ర వ్యూ, సీ వ్యూ అని అంటారు దాన్ని. అక్కడ పోయి గుడి చుట్టూ చూసి మంచిగా 4-5 ఫోటోలు దిగి అక్కడి నుంచి వీళ్ళు ఫోజులు ఇచ్చిన వియ్యంకులు. మా మామ దిలీప్ కుమార్ కదా ఏదో సినిమాలో పాట పాడేటట్లా నడిచిండు అన్నట్టు అటు ఇటు నడిచిండు. ఏ జిందగీ కా సాథ్ నిభాతా చలా గయా. అందరం మంచిగా ఫోటోలో పోజులు ఇచ్చి దర్శనం చేసుకున్నాం. తర్వాత దర్శనం చూపెట్టి ఉండదు, కానీ ఇక్కడ విపరీతమైన ముచ్చట్లైనవి. ఆ ముచ్చట్లు మీరే వినండి. సోమనాథ్ పోయి దర్శనం చేసుకున్న చింతకత్తకు లొల్లి ఉడుస్తుంది. ఇంటికి పోయి తింటే ఎంతో తృప్తి ఉంటుంది. నాకు పులుగం ఒకటి, మాపటి అన్నం పొద్దుల పండుగ, ఈ రెండు బాగా ఇష్టం. పులిహోర ఒకటి నేను కూడా ఇష్టంగా ఎంత మా వాళ్ళు పులిహోర
కోడలు కూడా బాగా ఇష్టం అన్న మా సాయి నాకు. ఇప్పుడు నేను జనరల్గా మిగిలితే పోనేవేమంటే నేను పొద్దుగా నేనే తీరా ఎప్పుడైనా పోనీ అన్నం వేసినట్టు టేస్ట్ అది ఇష్టం కూడా. పులిహోర చేస్తే టేస్ట్ వస్తాడు చాలా చూస్తాడు. సోమనాథ్కి వచ్చే రైల్వే స్టేషన్ వీరావల్. ఆ వీరావల్ని భాల్కా తీర్థ్ ఉంటుంది. భాల్కా తీర్థ్ అంటే అక్కడ కృష్ణుడు అంతర్ధానమైనటువంటి ప్లేసు. అక్కడ ఒక బోయవాడు కృష్ణుని బొటనవేలుకు బాణం వేస్తాడు. అక్కడే నిర్యాణం ఎత్తాడు కృష్ణుడు. అక్కడ చెట్టు ఉన్నది 5000 సంవత్సరాల పైన. ఇక్కడ మంచిగా మరాఠీ భక్తుల వస్తాలు భజనలు వినుకున్నాం. మేము కూడా కృష్ణుని భజనలు వాడిండ్రు. బయట కూడా కొంతమంది చిరుతలు కొట్టుకుంటూ భజనలు వాడిన చిరుతలు నేను కూడా కొనుక్కున్నా. తర్వాత ముందు చూపిస్తా చిరుతలతో మేము ఏం చేసినాం అన్నది. వీళ్ళు కూడా మంచిగా భజన పాడి ప్రసాదం పెట్టిండ్రు మాకు అందరూ. ఈ గుజరాత్లో ఉన్న గుళ్ళని నగరీ ఆర్కిటెక్చర్తో ఉంటాయి. అందుకని ప్రతి గుడి ఒకటే తీరు కనబడుతుంది. మన దగ్గర ఎట్లయితే అన్ని గుళ్ళు ఒక తీరు ఉంటాయో ఇక్కడ కూడా ఇది ఒక రకమైన ఆర్కిటెక్చర్. అయోధ్య గుడి కూడా నగరీ ఆర్కిటెక్చర్ అన్నట్టు. ఒక చిత్రదానం మొదలైంది కార్ల. భజనలు చేసుకుంటా దాదాపు 10 గంటలు ట్రావెల్ చేసి అహ్మదాబాద్ చేరుకున్నాం. అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత సౌమ్య వాళ్ళ పెద్దమ్మ బిడ్డ ఇంటికి పోయి చాయలు తాగి వాళ్ళు ఇచ్చిన టిఫిన్లు పట్టుకొని అందరం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ చేరినాము. మామ వాళ్ళు అక్కడ తెలంగాణకు పోతే మేము పూణేకి పోయినాం.